ప్రపంచ యుద్ధంలో ప్రపంచమంతా కూడా అనారోగ్యంతో, ఆకలి బాధలతోటి నింపబడిపోయేది. ఒక సిపాయి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక చిన్న పాప ఆ వ్యక్తి నుంచి తనకేమైనా దొరికిద్దేమని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ సిపాయి ఒక రొట్టెను తీసుకుని ఆ పాపకు అందించాడు. ఆ పాప ఆ రొట్టెను తినకుండా తన చేతిలో పెట్టి చూస్తూ ఉన్నప్పుడు ఆ సిపాయి అన్నాడు కదా, నీవు దాన్ని తినొచ్చు కదా, ఆకలితో ఉన్నావు కదా అని అడిగితే, ఇప్పుడు తింటే అయిపోద్ది కదా, రేపొద్దున నా పరిస్థితి ఏంటి అని అడిగిందట. నిజమే, ఈ రోజున మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు గురించి ఆలోచన చేయకుండా రేపు ఏం జరుగుద్దో అని ఆలోచన చేస్తున్న పరిస్థితుల వల్ల మనిషి ఎన్నో అనారోగ్యాలు, బాధలో తెచ్చుకుంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా, ఏం తిందాము, ఏం తాగుదాము, ఏం కడదామని రేపటిని గూర్చి మీరు ఆలోచన చేయకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తటం లేదు, కోయటం లేదు, అయినా దేవుడు వాటికి చక్కటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు కదా అని చెప్తా ఉంది. ప్రియులారా, ఫోటోలో చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి గణపవరం మండలం పెప్పర్ గ్రామానికి చెందినటువంటి 20 సంవత్సరాల మేసాల చింటూ. ఒక యాక్సిడెంట్లో తన 2 చేతులు, కాలు పోగొట్టుకున్నాడు. అయినా ఫోటోలో చూడండి, తన యొక్క ముఖంలో తన భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన లేకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నాడు కదా. నిజమే, మా వంతుగా అతనికి కొంత సహాయాన్ని అందించాము. వీలైతే ఒక చిన్న సహాయాన్ని అతనికి మనం అందించగలమా? ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పైన నెంబర్కి సంప్రదించండి.